లక్ష్మక్కపల్లి ఆర్వీఎం హాస్పిటల్ వైద్య కళాశాలలో 3వ సంవత్సరం విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అధ్యాపకులు అసభ్యకర మాటలు మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్వీఎం హాస్పిటల్ వైద్య కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పట్ల అధ్యాపకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆందోళన బాట పట్టారు. చదువుకోవడానికి వచ్చిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులతో మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వమని కోరితే ఇష్టరీతిగా గర్భవతులుగా అవుతారని అధ్యాపకులు హేళన చేస్తున్నారని విద్యార్థులు కన్నీరు పర్యంతం చెందారు. కళాశాల వచ్చిన తర్వాత అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేందుకు కానీ కళాశాల క్యాంటీన్ కి కూడా పోయే అవకాశం కూడా ఇవ్వరన్నారు. వచ్చి కదా మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇప్పుడు మీది మీ లెవెల్ వచ్చినట్టు మీకు ఇబ్బంది అయింది కదా, నేను మాట్లాడుతూ అంటున్నా కదా, మీ ప్రాబ్లం నేను తీసుకుంటా అంటున్నా. మీకు ఏం అప్లికేషన్స్ ఉందో నాకు చెప్పండి, లేదా నాకు రాసి పట్టి నేను మాట్లాడుతుంటే మాట్లాడతాను. BSc నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ని. మాకు ఏమవుతుందంటే మేము ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఫోన్ సబ్మిట్ చేస్తాము. అయితే ఎవ్రీ వీక్ సబ్మిట్ చేస్తాము. కానీ సార్ మా ఫ్రెండ్ ఫోన్ మొబైల్ మిస్ అయిపోయింది. మిస్ అయితే మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ కి సంబంధం లేదు, సబ్మిట్ చేసేది మేనేజ్మెంట్ కి. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ కి సంబంధం లేదు, మీ ఇష్టం మీరు ఎట్లనే చేసుకోండి. స్టూడెంట్స్ తీసుకున్నారంటే మాకేం అవసరం సార్ వాళ్ళ ఫోన్ తీసుకొని అంటే అదే అంటారు సార్. ఇంకా ఓవర్ డ్యూటీస్ చేస్తారు సార్, ఎక్కువ డ్యూటీస్ ఉంటాయి మాకు. ఒకవేళ మార్నింగ్ డ్యూటీ అయితే మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్ళాలి. ఈవినింగ్ డ్యూటీ అయితే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళాలి. నైట్ డ్యూటీ అయినా కూడా మార్నింగ్ కాలేజ్కి వచ్చి మళ్ళీ నైట్ డ్యూటీ కూడా వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి. మేము ఫస్ట్ ఇయర్ లో వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి డ్యూటీస్ చేస్తున్నాం. మేము సరిపోయి 3 years అవుతుంది సార్. ఇప్పుడు తిరిగి ఏమైనా మాట్లాడితే ఇంటర్నల్స్ మాత్రం చూసుకుంటాము, ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తాము, అంటే ఫెయిల్ చేస్తాము అది అని చెప్పేసి మాట్లాడతారు సార్. ఏమంటే మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. మా ఫోన్ షాప్ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు క్యాంటీన్ కూడా పర్మిషన్ లేదు సార్. సెక్యూరిటీ కావాలి సార్. నైట్ లో మాకు సెక్యూరిటీ కావాలి, హాలిడేస్ కావాలి. మాకు ఏం లేవు సార్. ఈవెన్ ఎవరైనా చనిపోయినా కూడా ఫోటో చూపించమని అడుగుతారు సార్. పేరెంట్స్ ఏమైనా అయినా కూడా మాకు ఇన్ఫార్మ్ రాశారు. అన్ని కూడా వెయిట్ చేయాలి సార్. సాటర్డే వరకు వెయిట్ చేయాలి. పేరెంట్స్ అంటే ఏమన్నా కానీ మన సాటర్డే వరకు మా పేరెంట్స్ ఎట్లున్నారు కూడా మాకు తెలియదు సార్. లేవు సార్, భయపడినాం సార్. ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా ముందడుగు వేయలేము, ఇప్పుడు వేసినాం సార్. మాకంటే అడిగేసినాం సార్. మాకు ఫోన్స్ కావాలి సార్. మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. ఎట్లా అంటే నాకు ఫోన్స్ కావాలన్నాం అనుకో, ఏమంటే ఫోన్స్ ఉంటే వాచెస్ అండ్ రూమ్స్ లో పోతామంట. దానికి ఏం సంబంధం చెప్పండి సార్. వెంటనే మీరు డైనింగ్ లో మాట్లాడే విధానం అదేనా? ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేదు. వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా సార్, ఏమన్నా అదే మాటలు ఉన్నారు. మీ పేరెంట్స్ చెప్పినాం అనుకో సార్, పేరెంట్స్ వచ్చి అడిగినా కూడా అడిగిన దానికి వచ్చి తీయదు సార్. మీ పిల్లకి అట్లా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇట్లా ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి సఫర్ చేస్తారు సార్. ఇవన్నీ నేనే నైట్ ఇట్లా పడుకున్నాను సార్. ఒకరోజు నైట్ ఇట్లా పడుకుంటేనే ఒక అతను వచ్చి చూసినారు సార్. చూసినా కూడా లాస్ట్ ఏమన్నారంటే మీ తప్పే అతనే చూస్తారని చెప్పేసి మాట్లాడినారు సార్. నాది తప్ప అటే చేసిన మనదే తప్పు అంటారు సార్. ఇక్కడ పక్కన యాక్షన్ తీసుకోదు. చూసిన పర్సన్ ఎవరు ఇప్పటి వరకు తెలియలేదు సార్. ఒక్కసారి లేట్ వస్తే 2000, 3000, 4000 సార్. హాలిడేస్ ఒకటికి ఇస్తారు సార్. ఒకటికి ఇస్తారు టైం డ్యూటీస్ కి స్టాఫ్ సరిపోతలేరు అని చెప్పేసి హాలిడేస్ కూడా క్యాన్సిల్ చేస్తారు సార్. పోస్ట్పోన్ చేసుకుంటుంటారు సార్. అవుటింగ్ కూడా లేదు సార్ ఇప్పటి వరకు మాకు. ఇయర్లీ వన్స్ అంటే ఇయర్లీ వన్స్ మాకు ఏముంటుంది చెప్పండి. అది కూడా వాళ్ళ వెకేషన్స్ ఏమైనా ఉంటే వెళ్తారు. అవుటింగ్ వెళ్ళొద్దు, ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఎన్ని రోజులు కట్టాలి, 1000 రూపీస్ రేపటి రోజు పంపిస్తారు సార్. హాలిడేస్ ఉండేవి సార్. ఫోన్ సబ్మిట్ చేస్తాం, సాటర్డే తీసుకొని మండే సబ్మిట్ చేస్తాం. ఇందులో ఒక ఫోన్ మిస్ అయింది సార్. ఒక అమ్మాయి ఫోన్, మా ఫ్రెండ్ ఫోన్ మిస్ అయింది. మేము అడిగినాం సార్ ఇట్లా మిస్ అయింది, మా ఫోన్ మా తెచ్చివ్వండి అని అడిగితే వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. హాలిడే సాటర్డే పోయింది వదిలేసారు, సండే హాలిడే అన్నారు, తెల్లారి బక్రీద్ అన్నారు. ఎందుకు సార్ చిన్న చిన్న విషయాలకు కూడా సీసీ కెమెరాల దగ్గరకు పోతారు? ఈ విషయానికి ఎందుకు చెక్ చేస్తా అంటే చూస్తాంలే అని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా చూపించలేదు అసలు. సీసీ ఫుటేజ్ అసలు ఇప్పటి వరకు కూడా బయటికి కూడా వస్తలేదు. ఎందుకు వస్తలేదు? చిన్న చిన్న విషయాలు, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని బయటికి తీస్తారు. ఇది ఎందుకు తీస్తలేదు? ఎందుకు ఇష్యూ చేస్తలేరు? మేము
మండే రోజు ఎట్లాగో సబ్మిట్ చేయమని మమ్మల్ని అడిగితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అది పోయింది నెక్స్ట్ ఇంకోళ్ళు ఇవ్వకుండా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటే మేము సబ్మిట్ చేస్తామని చెప్పినాం. మేము ఒక్క ఫ్యాకల్టీ కూడా మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు సబ్మిట్ చేయకుండా రూమ్ లో మీరు హాస్టల్కి వెళ్ళి వెకేట్ చేయండి. మీరు వెళ్ళిపోండి హాస్టల్కి వెళ్ళి. మీరు ఎవరు వస్తారో రండి, ఎవరిని రప్పించుకుంటారో రప్పించుకోండి. మేము మాత్రం మీ ఫోన్స్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోమని అన్నారు. నిన్న కూడా ఫోన్స్ ఇవ్వము అని అంటే తెలుగు బ్లాక్ మెయిల్ చేసి పేరెంట్స్ తో మాట్లాడతాము. మళ్ళీ ఇంకా ఎట్లా అంటే ఇంటర్నల్స్ కట్ చేస్తాము, మళ్ళీ మీ పర్సనల్స్ తీసి ఇష్యూ చేస్తాము అని ప్రతి ఒక్కరిని తీసి మేము తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరిది ఫోన్స్ తీసుకున్నాం. హోల్ ఫ్యాకల్టీ ఇది ఒక్క బ్యాచ్ ఫైట్ చేస్తున్నాం సార్. ఒక్క ఇయర్ కాదు, నర్సింగ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, జిఎన్ఎం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్ ఒకసారి వీడియో తిప్పండి మీరు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటంటే మా రైట్స్ మాకు కావాలి. మేము అడిగేది అది కావాలి ఇది కావాలని కాదు. మాకు ఎక్స్ట్రా డ్యూటీస్ అవుతున్నాయి, మాకు ఎక్కువ మేకప్స్ అవుతున్నాయి. ఇప్పటికీ మాకు సీనియర్స్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు కానీ ఇంతవరకు ఇక్కడికి వెళ్ళి ఒక్క స్టూడెంట్ కూడా గేట్ బయట అడుగు పెట్టలేదు. సో దానికి ఇంకా మేము డ్యూటీ చేస్తున్నాం. మాకు స్కాలర్షిప్ పడుతుంది. ఆ మనీ అంత ఎక్కడికి వెళ్తుందో తెలియదు మాకు. ఇంకా ఏంటిదంటే ఫైన్స్ తీసుకుంటారు, ఎంత పడితే అంత తీసుకుంటారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు. ఇప్పుడు మేము ఇంత స్ట్రైక్ చేసినా మా ప్రిన్సిపల్ రాలేదు, మా వాళ్ళు రాలేరు, మాకు సంతకం పెట్టలేదు. జస్ట్ మీరు ఉన్నారని చెప్పిన ఒక్క మాటతో మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి వెళ్ళి మేము ఇంత ధైర్యంగా మీరు ఉన్నారని వెళ్ళిపోతున్నాం. ఇది అంత తెలంగాణ, ఇది లైవ్ మొత్తం టెలికాస్ట్ కావాలి. మేము ఇక్కడ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. స్టాఫ్స్ అయినా ఎవరైనా ఏమైనా మాట్లాడితే నర్సింగ్ అంటే ఒక చీప్ గా తీసి పడుతున్నారు. అదా అంతే అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కి నర్సింగ్ కోర్స్ కి కొంచెం కూడా రెస్పాన్స్ లేదు, అది రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఇక్కడ రెస్పెక్ట్ కావాలి. ఇక్కడ మించి ఏం కోరుకుంటలేం. మేము మనుషులమే, మాకు రైట్స్ ఉన్నాయి. మేము 19 ఎబోనే, మాకు రైట్స్ ఉంటాయి. మాకు అన్ని వచ్చినాయి. అర్థమైందా? మాకు రైట్స్ కావాలి. మేము అడిగిన అన్నిటికీ వాళ్ళు ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చెయ్యాలి. అప్పుడు చేసేదాకా ఇది ఇట్లనే జరుగుతుంది. అది 2 days అయినా 3 days అయినా 4 days అయినా వెనక నిల్చోడానికి మా స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారు. ఇది ఎక్కడికి వెళ్ళినా మాకు అవసరం లేదు. మాకు రైట్స్ కావాలి. ఇంకోటి డ్యూటీస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మార్నింగ్ నైట్ ఈవినింగ్ 3 shifts మాదే చేస్తున్నాం. మేము లేకపోతే హాస్పిటల్ లేదు అసలు. మేము ఈ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మొత్తం మేమే అక్కడ చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం మేము అడిగేది లీవ్స్ ఆఫ్స్ అవ్వేయడానికి కూడా మా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో మాకు ఇవన్నీ కాదు, మాకు రెస్పెక్ట్ కావాలి. మా రైట్స్ మాకు కావాలి. అంతకు మించి ఇక్కడ మేము ఏం అడుగుతలేదు, ఏం కావాలి అని కోరుకోవట్లేదు. ఇప్పుడు మాత్రం మాకు మా రైట్స్ కావాలి, మా రెస్పెక్ట్ కావాలి. నర్సెస్ అంటే ఒక రెస్పెక్ట్, అట్లనే మా రైట్స్. ఇప్పుడు అవి ఇచ్చిన కిడికలు కదిలేదు లేదు, వాళ్ళు బొమ్మన్నారు కానీ మేము బొమ్మ